అందరూ అంటుంటారు మనం చనిపోయాకే స్వర్గానైనా నరకానైనా చూస్తామని. కానీ ఇక్కడ మనం బ్రతుకుండంగానే స్వర్గాన్ని, నరకాన్ని, నాగలోకాన్ని, ఇంద్రలోకాన్ని, అలాగే పాతాళ లోకాన్ని కూడా చూడవచ్చు. అదే మన సురేంద్రపురి. ఇక్కడ మనము రామాయణాన్ని, మహాభారతాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా చూడవచ్చు. ఈ సురేంద్రపురి యొక్క ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే, ఒకటే స్టాచ్యూలో 2 విగ్రహాలు అయితే ఉంటాయి. ఒకటి హనుమంతుని విగ్రహం ఉంటుంది, ఇంకొకటి శివుని విగ్రహం అయితే ఉంటుంది గైస్. సేమ్ షేప్ అయితే ఉంటుంది, సేమ్ షేప్ కానీ విగ్రహాలు అయితే 2 ఉంటాయి. ఈ సురేంద్రపురి మొత్తం 3 ఎకరాల్లో ఉంటుంది. ఇది యాదగిరిగుట్టి దగ్గరలో ఉంటుంది. మొత్తం పిల్లలకైతే ఎంట్రీ ఫీ 300, అదే పెద్దలకైతే 350. సో 50 రూపీస్ డిఫరెన్స్ అనమాట పెద్దలకి పిల్లలకి. లోపలికి వెళ్ళాలంటే మన సింహం నోట్లో నుండే వెళ్ళాలి గైస్. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్తే మనకు అద్దరిపోయే లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఓవరాల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఎలాంటి టెంపుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పెట్టారనమాట. చూపిస్తాం కూడా ఒకటొకటి. లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ గా కనిపించేది వినాయకుడి విగ్రహం. స్టార్టింగ్ లోనే రామాయణం అలాగే మహాభారతంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి ఇక్కడ బొమ్మలుగా పెట్టారు. వాటి యొక్క సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనం సురేంద్రపురి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ స్కానర్స్ అయితే ఉంటాయి. ఆ స్కానర్ ద్వారా స్కాన్ చేసినట్టయితే మనం వాటి యొక్క సిచ్యువేషన్ ఏంటో చదువుకోవచ్చు అనమాట ఈజీగా. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని చూపించి చెప్పాలంటే చాలా టైం అయితే పట్టుద్ది. కాబట్టి నేను పైన చూపిస్తున్నాను. మీరు చూడండి ఎలా ఉందో ఇక్కడ బొమ్మలు. ప్రతి ఒక్క బొమ్మ అయితే రియాలిటీగా అనిపించింది చూడగానే నాకైతే. మీరు కూడా పైన ఒక లుక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం చూడబోయేది అష్టాదశ శక్తి పీఠాలు. సో 18 శక్తి పీఠాలు ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచి కాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణి, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోల్హాపురే మహాలక్ష్మి, మహూర్యే ఏక వీరిక, ఉజ్జయిన్యాం మహాంకాళి, పీఠికాయం పురుహూతిక, ఓఢ్యాయం గిరిజాదేవి, మాణిక్యా దక్ష వాటికి, హరిక్షేత్ర కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. 18 శక్తి పీఠాలు లెక్క సరిపోయింది బాబు. శక్తి పీఠాల నుండి బయటికి రాగానే మనకు ఇంద్రధనుసు మధ్యలో వెంకటేశ్వర స్వామి చుట్టూ ఏనుగులు అయితే ఉంటాయి గైస్. సో నిజంగా చెప్పాలంటే సూపర్ గా ఉంది ఈ లొకేషన్. నాగలోకానికి వెళ్లే ముందు మనకు నాగుపాము అయితే కనిపిస్తుంది. ఆ పాము మీద ఒక మనిషి అయితే నిలబడి ఉంటాడు. ఆ పాము అయితే వాటర్ లో అయితే నిలబడది. చూడండి గైస్ ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆర్ట్ అయితే. నాగలోకానికి వెళ్లే ముందు ఒకసారి బయట నుండి చూద్దాం. మొత్తం పాము పుట్టలా తయారు చేశారు. ప్రతి ఒక్క పుట్ట నుండి అయితే పాము అయితే వస్తుంది చూసుకోండి. సో దగ్గరికి చూపిస్తాం మీకు ఎలా కనిపిస్తుందో పాము అయితే. సో రియాలిటీగా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఫటాఫట్గా. మనకి ఎంట్రన్స్ చూసుకుంటే గైస్ సో ఇలా ఉంది. ఇది మనకి నాగిని అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. నాగలోకం నాకైతే నిజంగా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ డిజైన్కి, ఆ లైటింగ్కి, ఆ సౌండ్స్కి అయితే నిజంగా పిచ్చెక్కిపోయింది అనమాట. నిజంగా మనం నాగలోకానికే వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. సో అందులో నాగలోకంలో ఉండే అన్ని క్యారెక్టర్స్ అయితే ఇందులో పెట్టారు. సో ఒక మినీ నాగలోకాన్ని అయితే క్రియేట్ చేశారు గైస్ ఇక్కడ. నిజంగా చెప్పాలంటే నాగిని కూడా ఎన్ని రకాలుగా మారుతుందని చెప్పేసి అన్నీ కూడా పెట్టారు. మధ్యలో ఆ పాములు, ఆ సౌండ్స్ అయితే నిజంగా గైస్. నాగలోకం నుండి బయటికి రాగానే మనకు నీళ్ళల్లో ఋషుల యొక్క ప్రయాణం కనిపిస్తుంది చూడండి. అలాగే ఒక పెద్ద చేపని తయారు చేసి పెట్టారు. చూడండి ఎలా ఉందో పెద్ద చేప. అక్కడనే రైట్ సైడ్ లో మనకి స్టార్ ఫిష్ కూడా కనిపిస్తుంది చూసుకోండి గైస్. సో ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూసుకోండి మీరైతే. నీళ్ళల్లో ఉండే ఒక ముసలి ఒక పెద్ద ఏనుగు కాలని అయితే పట్టింది. ఆ నొప్పికి ఆ ఏనుగు అయితే ఎలా తెరిచిందో చూడండి నోరు. ఇప్పుడు మనం చూసేది ఇంద్రలోకం. మనకు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అయితే రంభ, ఊర్వశి, మేనకల్ని అయితే పిలుస్తారు. వాళ్ళు ఎక్కడ నుండి వస్తారంటే వాళ్ళు ఉండేది ఇంద్రలోకం గైస్. సో ఇంద్రలోకంలో వాళ్ళు చేసే పని ఏంటంటే నాట్యం చేయడం అనమాట. అక్కడున్న రాజులకు అందరికీ వాళ్ళ నాట్యంతో ఆశ్చర్యపరచడము. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల వాళ్ళ నాట్యం ఒక సభ ఇది. సో ఎంత మంచిగా దృశ్యాన్ని అయితే ఇక్కడ పెట్టారు చూసుకోండి. అద్భుతంగా ఉందన్నమాట చూడడానికైతే. గోవర్ధనగిరి పర్వతాన్ని కృష్ణుడు తన ఎడమ చేయి చిటికని వెళ్తూ మోస్తున్నాడు గైస్ చూసుకోండి. అక్కడ వర్షాలు లేక పబ్లిక్ చాలా మంది ఇబ్బంది పడుతుంటే కృష్ణుడు చూడలేక ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మరి ఆ కిందున్న పబ్లిక్ కి షెల్టర్ అయితే ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం కృష్ణుడు చేసిన మంచి చూసాము. ఇప్పుడు కృష్ణుడు చేసే అల్లరి చూద్దాము. గోపికలందరూ అక్కడ స్నానం చేస్తుంటే మన కృష్ణుడు చెట్టు మీద నుండి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని అయితే ఆట పట్టిస్తున్నాడు చూసుకోండి. ఈ దృశ్యం అయితే ఎంత బాగుందంటే గైస్. నిజంగా ఆ చెట్టుని బాగా క్రియేట్ చేశారు. సో ఆ కృష్ణుడిని, ఈ గోపికలను అయితే చూస్తుంటే గైస్ నిజంగా చూసినట్టు అనిపిస్తుంది నాకైతే.
వశిష్ఠ ముని ఆశ్రమంలో మనకు యజ్ఞం చేసే దృశ్యాన్ని అయితే క్లియర్ గా చూడవచ్చు. చూసుకోండి, అందరు మునులు అయితే కలిసి ఒక దగ్గర యజ్ఞం అయితే చేస్తున్నారు. మీరు కనుక చూసుకున్నట్టయితే రాముడు మరియు సీత అయితే అశ్వమేధ యాగం అయితే చేస్తున్నారు. చూసుకోండి ఇక్కడ. సో అశ్వమేధ యాగం చేసే ఒక దృశ్యాన్ని క్లియర్ గా చూపించారు గైస్. సో రాముడు మరియు బంగారు సీతతో కలిపి చేసిన అశ్వమేధ యాగానికి ఎంతమంది అయితే వచ్చారు చూడండి. ఇక్కడ మనకు చూడటానికి బుద్ధుని విగ్రహం కూడా ఉంది. చూడండి ఎంత బాగా ప్రతిష్ఠించారో. ఇప్పుడు మనం వెళ్ళేది నరకానికి అయితే వెళ్తున్నాము. సో నరకానికి అయితే రెడీగా ఉండండి. సో చిత్రగుప్తుడు రెడీగా ఉన్నాడు, అలాగే మనకు యమధర్మరాజు కూడా రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్తే మనకి ఎలాంటి శిక్షలు వేస్తారో చూడబోతున్నాం ఇప్పుడు మనము. రోట్లో వేసి దంచడం, జంతువులతో చిత్రహాద చేయడం, అలాగే కాల్చడం, నూనె బాండిలో వేసి వేయించడం, కొట్టడం, చంపడం అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి గైస్ ఇందులో చూడడానికి అయితే. సో నిజంగా ఆడ మొగ అని తేడా లేకుండా అందరికీ సమానంగా అయితే శిక్షలు అయితే వేస్తున్నారు ఇందులో. ఇప్పుడు మనం వెళ్ళేది కైలాసం. కైలాసం ఎంత బాగుంటుందంటే మనం వెళ్ళే దారిలో అయితే ఆకాశాలు, మేఘాలు, అలాగే వాటర్ అయితే ఉంటాయి. సో చాలా బాగుంటుంది అన్నమాట కైలాసానికి వెళ్ళేటప్పుడు. కైలాసంలో శివుని కూడా చూసేసాము. సో ఇదే విధంగా అయితే ఉంటుంది గైస్ అక్కడ కైలాసంలో కూడా శివుడు విగ్రహము. సో చూడండి ఎంత బాగా అయితే ఉందో. అదే విధంగా ఇక్కడ పెట్టారు. కైలాసం నుండి బయటికి రాగానే మొత్తం శివయ్య లోకమే ఉంటుంది. అంటే శివయ్య యొక్క ఊరేగింపు, శివుని యొక్క జీవిత చరిత్ర మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో పుట్టినప్పటి నుండి తన యొక్క ప్రయాణం ఎలా జరిగిందని చెప్పి మొత్తం అయితే ఇక్కడ పెట్టారు. అలాగే ఇండియాలో ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్స్లలో శివుని యొక్క విగ్రహం ఏ విధంగా అయితే ఉందో అవన్నీ కూడా ఇక్కడ చూపించారు గైస్. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇండియాలో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో, ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరి టెంపుల్స్, వాళ్ళందరి విగ్రహాలు అయితే మన కళ్ళ కట్టినట్టుగా అన్ని అయితే ఉంటాయి. వైద్యు కూడా వదలలేరు అనమాట. ఇప్పటిదాకా మనం శివుని విగ్రహాలే చూసాం కదా. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్తే నరసింహస్వామి విగ్రహాలు చూస్తాము. అంటే ఇండియాలో ఎలాంటి విగ్రహం ఏ స్టేట్ లో ఉంది నరసింహస్వామి అని చెప్పేసి అన్ని విగ్రహాలు అన్ని స్టేట్స్ అయితే ఇందులో పెట్టేశారు గైస్. గంగావతారం అంటే శివుని యొక్క గంగావతారం గైస్. అంటే పైనుండి గంగ పడుతుంది అనమాట. సో కింద శివుడు ఉంటాడు గైస్. సో ఈ దృశ్యం మాత్రం గైస్ నిజంగా సూపర్ అయితే అనిపించింది. చూసుకోండి ఎంత బాగా క్రియేట్ చేశారో. అలాగే దుర్గమ్మ తల్లి విగ్రహం కూడా చూడండి గైస్ ఎంత బాగా అయితే ఉందో. సో చాలా పెద్దగా అయితే కట్టారు చూడడానికి అయితే నిజంగా చెప్పాలంటే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఎందులో కన్నా ఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాణి నోట్లకి అయితే వెళ్తాము. అంటే ఒక ప్రాణి లోపలికి వెళ్ళి బయటికి రావడమే ఎంట్రీ అనమాట. సో ఇది మాత్రం నిజంగా క్రియేటివిటీ సూపర్ గా ఉంది. ఇక్కడ మనము మహంకాళి యొక్క విగ్రహాలు చూడవచ్చు అనమాట. సో ఆమె చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొన్ని అయితే ఇక్కడ పెట్టారు గైస్ చూసుకోండి. సో చాలా భయంకరంగా అయితే ఉంది మనకి మహంకాళి దేవత అయితే. సో చూడడానికి అయితే నిజంగా చెప్పాలంటే ఇంకా కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ కాలేవు. అయితే వాటిని కంప్లీట్ చేస్తున్నారు. అంటే పెయింటింగ్స్ కొన్ని వేయలేరు, అలాగే కొన్ని మోడిఫికేషన్ చేస్తారు, అలాగే కొన్ని అప్డేట్స్ అయితే పెడుతున్నారు. సో ఇంకా చాలా బాగా పోతున్నమాట ఇది. ఇంకా గాయస్ నేనైతే ఇక్కడ కొత్త విషయం చూసాను. అదేంటంటే ఇది నిజమైన ఆవు కాదు, ఇది ఒక బొమ్మ ఆవు. కానీ బొమ్మ ఆవే నిజమైన పాలిస్తుంది అనమాట. సో ఇది నిజమైన ఆవులాగా తయారు చేశారు దీని అయితే. సో దీని కాళ్ళు, దీని చేతులు, దీని తోక అయితే కదులుతుంది, కానీ ఇది మాత్రం ప్రాణి కాదనమాట. సో ఇప్పుడు ఆంటీ అయితే మనకు పాలు ఇవ్వడానికి రెడీ చేస్తుంది అనమాట దీని మొత్తాన్ని. సో ఇప్పుడు దీంట్లోకి పాలు అయితే వస్తాయి చూసుకోండి గైస్. సో ఈ మిషన్ ని తయారు చేశారనమాట దీని అయితే. సో నిజంగా దీని యొక్క టెక్నాలజీ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి గైస్ నేను చెప్పాలంటే. కానీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు గైస్ ఇక్కడ ఆడుకోవడానికి. మస్తు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. కానీ తిరిగి కాళ్ళు వస్తాయి, కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ మాత్రం ప్లేస్ అలా ఉంటుంది. గాయస్ చూడండి మనకి శివుని విగ్రహం అయితే ఎలా పెట్టారో. సో పర్వతాల మధ్యలో పెట్టారు గైస్. నేను చెప్పాలంటే ఇది ఏనుగు నోట్లో నుండి వెళ్ళామంటే డైరెక్ట్ గా అయితే మనం బ్రహ్మలోకం వెళ్ళిపోతాం గైస్. బ్రహ్మలోకం మొత్తం భక్తులతో అలాగే మేఘాలతో అయితే నిండిపోయింది. చూడ్డానికి అయితే నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ బ్రహ్మలోకం చూడ్డానికి. సో బ్రహ్మం గారి లోకంలో మనకు ఏమేమి చేస్తారో, అక్కడ ఎన్నెన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో, అక్కడ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొన్ని అయితే ఇక్కడ పెట్టారు గైస్. సో నిజంగా చాలా బాగా అనిపించింది నాకు ఇదైతే. చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం కురుక్షేత్రం గురించి. సో కురుక్షేత్రంలో కొట్లాడుకునేది అయితే ఉంటుందో ఆ దృశ్యాన్ని అయితే ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు చూసుకోండి గైస్. సో కొన్ని వందల సైనికులను అయితే ఇక్కడ పెట్టారు మనకు కనిపించేటట్టు. ఇప్పుడు మనం వెళ్ళేది విష్ణులోకం. విష్ణులోకానికి అయితే ఇలా వెళ్తాం గైస్. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. సో అక్కడ మనకి మంచిగా పండుకొని అయితే ఉంటాడు గైస్ విష్ణువు అయితే. సో చూస్తుంటే నిజంగా అయితే ఈ వెదర్కి ఆ లైటింగ్కి అయితే నిజంగా గైస్ సో మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది అట్లా. ఇక్కడ మనం రామాయణం కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ రామాయణంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్ని అయితే పెట్టేశారు ఆల్రెడీ బొమ్మల్ని. కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందంటే మొత్తం రామాయణం స్టార్టింగ్ నుండి ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతుందని చెప్పేసి మొత్తం అయితే క్లియర్గా ఉంటుంది. అంటే రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఎలా పుట్టారు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలా పెరిగారు, వాళ్ళు ఎలా రాజులు అయ్యారు, ఎంత బాధలు పడ్డారు అని చెప్పేసి అయితే క్లియర్గా ఉంటుంది గైస్. సో చూడడానికి అయితే నిజంగా అయితే రామాయణం చూసినట్టే ఉంటుంది. సో బుక్లో చదివిన దానికంటే ఇక్కడ చూస్తే మాత్రం ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మన
కుంభకర్ణ అయితే చూడండి గైస్, సో పండుకున్నమాట. లేపడానికి అప్పట్లో ఎంతోమంది కష్టపడే వాళ్ళమాట లేపడానికి, కానీ అతను మాత్రం లేవడం లేడనమాట. ఎందుకంటే అతను అలా పండుకుంటాడనమాట. తింటే 3 నెలలు తింటాడు, పంటే 6 నెలలు వంటాడనమాట. సో అతను లేపడానికి ఎంతోమంది కష్టపడతారు, గిచ్చి సౌండ్లు చేసి బ్యాండ్లు కొట్టి లేపడానికి ట్రై చేస్తారు, బట్ అతను మాత్రం లేవడం లేదు. సో అలాగే మన రావణాసుడు కూడా మన హనుమంతునితో ఫైట్ చేసే విధానం అయితే ఉంది. అలాగే రాముడు మళ్ళీ రావణాసుడు ఫైట్ చేసేది కూడా ఉంది గైస్. సో మొత్తం రామాయణం కంప్లీట్గా అయితే ఇందులో ఉంది. సో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎలా ఉందని చెప్పేసి. ఇదిగో ఇక్కడ చూడండి, మనకు రాక్షసి అయితే పైకి అయితే లేస్తుంది. పైకి లేవగానే మనకు హనుమంతుడు అయితే ఒక దెబ్బ అయితే కొడతాడు. సో మొత్తానికి పాతాళంలోకి పోతుంది అన్నమాట రాక్షసి. చూడండి ఎలా అవుతుందో ఇది. టెక్నాలజీని అయితే బాగా యూజ్ చేస్తారు కదా ఇక్కడ. సో చూడండి, సో నిజంగా అయితే ఇది కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట అప్పట్లో ఎలా జరిగిందని చెప్పేసి. అలాగే మనం కనుక చూసుకున్నట్టయితే హనుమంతుని యొక్క జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా గైస్. సో ఇక్కడైతే మొత్తం క్లియర్గా ఉంటుందన్నమాట. ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా కష్టపడ్డాడు అని చెప్పేసి ఇందులో మొత్తం అయితే క్లియర్గా అయితే ఉంటుంది గైస్ ఇక్కడ అతని యొక్క జీవిత చరిత్ర మాత్రం. ఇప్పుడు మనం వెళ్ళేది పాతాళ లోకం. ఇప్పుడు మనకు పాతాళ లోకం ఎలా ఉంటుందో చూడబోతున్నాము. పాతాళ లోకం అయితే ఎలా ఉందో చూడండి. సో బాగా ఎర్రపెక్కింది, సో బాగా వేడిగా కూడా ఉంది లోపల. సో ఎందుకంటే మనకి పాతాళ లోకం అంటే భూమి లోపల ఉంటుంది కాబట్టి బాగా వేడైతే ఉంటుంది గైస్. సో అదే విధంగా అయితే ఇక్కడ పెట్టారు. సో చూసినట్టు గైస్ ఇందులో మనకి దేవుళ్ళ విగ్రహం అయితే పెట్టారు. మహాభారతం కూడా ఎలా జరిగిందని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి కౌరవులు పాండవులు ఎలా జూదం ఆడారు, ఎలా ఓడిపోయారు, ఎలా గెలిచారు, ఎలా కొట్లాడుకున్నారని చెప్పేసి అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే అంతా క్లియర్గా అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడికి వచ్చి చూస్తున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మహాభారతం గురించి సమ్మక్క సారక్కల గురించి కూడా ఇందులో ఉంటుంది. సమ్మక్క సారక్కల గురించి కూడా ఇందులో కొద్దిగా అయితే ఉంది గైస్. సో చూడండి, సో దుర్గమ్మ తల్లి అలాగే మనకు సారక్కని మనకు బెల్లంతో జోకుతుంటారు. సో ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ పెట్టారు. పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం అయితే ఉండదు. అది నిజంగా మనం చిన్నప్పుడు చదివాము, కానీ ఇక్కడ రియల్గా చూపించారు గైస్. సో తిరుక్కుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాము, కానీ మాకు తెలియకుండా మేమే లోపలికి వెళ్ళిపోయాము. సో అది నిజంగా చూపించారు గైస్ ఇక్కడ. సో మనకు తెలియకుండా మనమే లోపలికి వెళ్ళిపోతాము, మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమైతే ఉంటుంది అన్నమాట ఇందులో. పద్మవ్యూహంలోకి వెళ్ళిన వాళ్ళ ప్రాణాలు అయితే ఇలా తీసేస్తారు చూడండి. సో వెళ్తూ వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయి ఉంటారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చూసుకోండి ఇక్కడ. పద్మవ్యూహంలో 6 దళాలు అయితే ఉంటాయి. గుర్రదళం, సైనిక దళం, బలదళం, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 3. సో వాటి అన్నిటిని దాటుకొని లోపలికి వెళ్ళిన వాళ్ళైతే ఎవరు ఉండరు గైస్. సో చాలా మంది చనిపోయి ఉన్నారు ఇక్కడ చూసుకోండి. సో 2వ దళం ఇంకా చాలా లోపలికి అయితే ముందుంది. సో వెళ్తూ మనకి ఏం కనిపిస్తుందో చూపిస్తా. పద్మవ్యూహంలో మనకు కౌరవులు అభిమన్యుని చంపే దృశ్యం అయితే కనిపిస్తుంది గైస్ చూసుకోండి. చివరిగా హనుమంతుని లడ్డుని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో హనుమంతుడి చేతి నుండి అయితే లడ్డు అయితే వస్తుంది. సో ఎలా ఇస్తున్నా చూడండి. సో దీనికైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే పడపడ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్.